హాయ్, మీరు గిట్హబ్తో పనిచేస్తున్నారా? ఈ వీడియోలో బ్రాంచ్, పిఆర్ మరియు ఇష్యూస్ గురించి క్విక్గా తెలుసుకుందాం. బ్రాంచ్ అంటే ప్రాజెక్ట్లో కొత్త చేంజెస్ ఎక్స్పెరిమెంట్ చేసుకుని ఒక సేఫ్ కాపీ. మెయిన్ బ్రాంచ్ని ఎఫెక్ట్ చేయకుండా మనం వేరే బ్రాంచ్ క్రియేట్ చేసి కొత్త ఫీచర్స్ డెవలప్ చేస్తాం. అవి సక్సెస్ఫుల్ అయ్యాక మళ్ళీ మెయిన్ బ్రాంచ్లో మర్జ్ చేస్తాం. దీనివల్ల మల్టిపుల్ డెవలపర్స్ ఒకేసారి పనిచేయడానికి అండ్ ఇంప్లిమెంట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ మీరు కనపడుతున్నట్టు ఉన్నాయన్నీ అవైలబుల్ బ్రాంచెస్. మన న్యూ బ్రాంచ్కి కొత్త బ్రాంచ్ క్రియేట్ చేయొచ్చు. అండ్ ఈ కమెంట్స్ అనేవి ఏంటంటే ఏమన్నా బ్రాంచ్ క్రియేట్ చేసి ఏమన్నా కోడ్ బ్రాంచ్కి పుష్ చేయాలంటే మనం ఇలా వాడతాం. నెక్స్ట్ పిఆర్ల గురించి తెలుద్దాం. పిఆర్ అంటే జస్ట్ పుల్ రిక్వెస్ట్. బ్రాంచెస్లో చేంజెస్ అయ్యాక వాటిని మెయిన్ బ్రాంచ్లో మర్జ్ చేసి మనం పిఆర్ క్రియేట్ చేస్తాం. అవి ఎవరొకరు సీనియర్ కానీ కోడ్ రివ్యూస్ కానీ ఇచ్చి తర్వాత అవి ప్రొడక్షన్లోకి మర్జ్ చేస్తాం. లాస్ట్లో ఉండేది ఇష్యూస్ అంటే సింపుల్గా టాస్క్, బగ్స్ లేదా ఇంప్రూవ్మెంట్స్. వీటిని గిట్హబ్లోకి వెళ్ళి ఇష్యూ అనేది ఇలా క్రియేట్ చేసి అది ఎవరికన్నా అసైన్ చేయొచ్చు, లేకపోతే గ్లోబల్ ఇష్యూగా ఉండొచ్చు. వన్స్ ఇష్యూని రిజాల్వ్ చేశాక ఆ ఇష్యూని క్లోజ్ చేస్తారు. నెక్స్ట్ వీడియోలో జావా ఏంటి, బైట్ కోడ్ ఏంటి, అది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ఎందుకు అవుతుంది, జేడీకే, జేవీఎం గురించి తెలుసుకుందాం.